జైలు గోడలు వారిని మార్చలేవా? సంకెళ్ళు వారికి కేవలం అలంకారాలేనా? కటకటాల వెనక్కి వెళ్ళి వచ్చిన బుద్ధి మారని కిలాడి దొంగల గుట్టు రట్టయింది. తాళం వేసి ఉంటే చాలు, మీ ఇల్లు క్లీన్ అవ్వాల్సిందే. అది మాజీ మంత్రి ఇల్లైనా సామాన్యుడి గడపైనా సరే దొంగల పంజా తప్పదా? పోలీసులకు సవాల్గా మారిన నెల్లూరు గుడివాడ భారీ చోరీల మిస్టరీ వేడింది. జైలు నుండి రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ పాత వృత్తిని మొదలుపెట్టిన ఆ ఘరానా నేరగాళ్లు పోలీసుల వేటలో ఎలా చిక్కారు? ఆ సస్పెన్స్ థ్రిల్లర్ అసలు కథ ఇప్పుడు మీకోసం. నేరం చేయడం వాడికి వెన్నతో పెట్టిన విద్య, జైలుకు వెళ్లడం వాడికి అలవాటైన పని. పక్కా ప్లానింగ్, టార్గెట్ ఫిక్స్ అయితే ఇక ఆ ఇల్లు గుల్లవ్వాల్సిందే. అతడు మామూలు దొంగ కాదు, ఏకంగా 3 రాష్ట్రాల పోలీసుల్లో ముప్పు తిప్పలు పెడుతున్న అంతర్రాష్ట్ర కిలాడి. నెల్లూరు జిల్లా వేదాయపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివకామాక్షమ్మ ఇంట్లో జరిగిన భారీ చోరీ వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే అధికారులు సైతం షాక్ అయ్యారు. శ్రీనాథ్. ఇతడి పేరు వింటేనే నేర సామ్రాజ్యంలో ఒక బ్రాండ్. తమిళనాడులో శిక్ష అనుభవించి ఏడాది జనవరి 29న విడుదలైన ఈ నేరగాడు బయటకు రాగానే మళ్లీ తన పాత పంథా మొదలుపెట్టాడు. శివారు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను రెక్కీ నిర్వహించి అర్ధరాత్రి వేళలో తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించడం ఇతడి స్టైల్. శ్రీలంక కరెన్సీ నుంచి ల్యాప్టాప్ వరకు, బంగారం నుంచి వెండి వరకు దేన్ని వదలకుండా దోచుకున్నాడు. ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో అతను జొన్నలగడ్డ శ్రీనాథ్. ఇతను 33 year old. ఆయన అక్కడ నడవటం తెలిసింది, మనం గుర్తుపట్టాము. దెన్ టీమ్స్ ఫామ్ చేసి అతన్ని తీసుకురావడం జరిగింది, అప్రిహెండ్ చేయడం జరిగింది. సో మెయిల్గా మన రికవరీ ఈజ్ 161 grams ఆఫ్ గోల్డ్. మొత్తం గోల్డ్ మనకి ఇంటాక్ట్గా రికవరీ అయింది ఈ కేసులో. మరోవైపు గుడివాడలో జరిగిన సీన్ చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఏకంగా మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ ఇంట్లోనే చోరీకి స్కెచ్ వేశాడు మరో కేటుగాడు. దొడ్లోజీ బాబు అలియాస్ రవి. లారీ క్లీనర్గా పనిచేస్తూ జల్సాలకు బానిసైన ఇతడు కేవలం తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తాడు. ఫిబ్రవరి 23న బెయిల్పై బయటకొచ్చిన ఈ నిందితుడు కేవలం నెల రోజుల వ్యవధిలోనే 15 లక్షల విలువైన వెండి సామాగ్రిని మాయం చేశాడు. 2 మహిళల సహాయంతో ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడు. తెలంగాణలోని ఎస్ఆర్ నగర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల వరకు ఇతడి నేర చరిత్ర విస్తరించింది. ఎక్కడా ఎలాంటి ఫిజికల్ ఎవిడెన్స్ వదలకుండా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవడంలో ఇతడు సిద్ధాస్తుడు. కానీ పోలీసులు టెక్నికల్ సపోర్ట్తో ఇతడి నెట్వర్క్ను ఛేదించే పనిలో పడ్డారు. ఎలాంటి భౌతికాధారాలు లేవు. నిందితుడు ఎటు వెళ్లాడో క్లూ లేదు. కానీ పోలీసుల చాకచక్యం ముందు నేరగాళ్ల ఆటలు సాగలేదు. నెల్లూరు ఎస్పీ అజితా వేజెంట్ల నేతృత్వంలో వేదాయపాళెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పక్కా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో నిందితుడు శ్రీనాథ్ను ట్రాక్ చేశారు. భగత్ సింగ్ కాలనీ దారిలో పోలీసులు మెరుపు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తనదైన శైలిలో విచారణ మొదలుపెట్టగానే నిందితుడు చేసిన పాపాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడింది. ఏకంగా 25కు పైగా కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉండడం చూసి పోలీసులు విస్తుపోయారు. అటు గుడివాడ కేసులో కూడా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు టీం నిందితుడిని వేటాడి పట్టుకుంది. క్రిమినల్ ఎవరైతే ఉన్నాడో జొన్నలగడ్డ శ్రీకాంత్, ఇతను చెన్నై, తమిళనాడు అండ్ హుబ్లీ, కర్ణాటక, దెన్ తెలంగాణలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్స్, దెన్ రాజమండ్రి, అమలాపురం అండ్ ఒంగోలు, ఈ అన్ని ప్లేసెస్లోనూ ఇతని మీద కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి. మొత్తం 33 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. నిందితుడి నుంచి 15 లక్షల విలువైన 161 గ్రాముల బంగారు ఆభరణాలు, 615 గ్రాముల వెండి, ల్యాప్టాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొత్తును రికవరీ చేయడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం డబ్బు కోసమే కాకుండా చెడు వ్యసనాలకు బానిసై ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు నిందితులు అంగీకరించారు. కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించి రివార్డులు అందజేశారు. జైలు నుంచి రాగానే మళ్లీ నేరాలు చేసే ఇలాంటి సైకో దొంగలపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలతోనే కట్టడి చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
చూసారుగా, శిక్ష ముగిసినా జైలు అనుభవం ఉన్న కొంతమంది పందా మార్చుకోవడం లేదు. తాళం వేసిన ఇళ్లే నేరగాళ్లకు ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఊరు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదా నిఘా కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అత్యవసరం. నేరం చేసి తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదని ఈ ఘటనలు మరోసారి నిరూపించాయి. ఇక నిత్యం అప్రమత్తంగా ఉందాం, నేరాలను అరికడదాం.